తెలంగాణ కాంగ్రెస్లో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా మొదలైంది. వరంగల్ టు హైదరాబాద్ ఎవరు ఎవరిని కార్నర్ చేస్తున్నారు? అసలు ఒకవైపు మినిస్టర్ కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలని మెజారిటీ ఎమ్మెల్యేస్ పట్టుపడుతున్నారు. సీన్లోకి ఎంటర్ అయిన హైకమాండ్ రిప్రజెంటేటివ్ మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే ఎంపీస్ నుంచి ఒపీనియన్ కలెక్షన్ మొదలుపెట్టారు. సురేఖ పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంట్రీతో మరి డిసైడ్ అవ్వబోతుందా? ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కరెంట్ సిట్యువేషన్ మీద క్లారిటీ ఇవ్వడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర అపాయింట్మెంట్ అడిగిన కొండా మురళి, కానీ డిప్యూటీ సీఎం స్ట్రైట్ ఫార్వర్డ్గా అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ సర్కిల్స్లో ఇది ఇప్పుడు హాటెస్ట్ టాపిక్గా మారిపోయింది. ఇంకొక వైపు సీఎం రేవంత్ రెడ్డి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా? ఢిల్లీలో రాహుల్ గాంధీ రేస్ చేసే ఇష్యూస్ ఒక వైపు ఉంటే, ఇక్కడ స్టూడెంట్ రిమార్క్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ రీజనల్ కామెంట్స్తో ఆపోజిషన్ రాహుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది. ఇంటర్నల్ గ్రూపింగ్, మినిస్టర్లతోని టెన్షన్, అలాగే హైకమాండ్ ఇంటర్వెన్షన్. తెలంగాణ కాంగ్రెస్లో ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడి దాకా వెళ్తుంది వేచి చూడాలి. ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ రియల్ న్యూస్ రియల్ ఫాస్ట్.